సముద్రంలో పడిన గుండు సూదిని ఎతకడం ఎట్లాగో ఇరాన్ తనకే తెలియకుండా అమర్చిన మైన్లని కూడా తొలగించడం అట్లాంటిది. ప్రస్తుతం అమెరికా ఆ పని మీద ఉంది. మైన్లను తొలగించే ప్రక్రియ గురించి రక్షణ రంగ నిపుణులు చెప్పేది అంత ఆషామాషి కాదు. సీ మైన్స్లో చాలా రకాలు ఉంటాయి. సముద్ర జలాల్లో నౌకలు కదిలినప్పుడు ఏర్పడే పీడనం తరంగాల శబ్దం, నౌకలు విద్యుత్ శక్తి ఆధారంగా పనిచేసే మైన్స్ ఉంటాయి. ఇరాన్ ఏం పెట్టిందో బయటికి చెప్పట్లేదు. వీటిలో కొన్నింటికి లేజర్ లేదా రాడార్ల సాయంతో కూడా గుర్తించలేము. ఒకవేళ గుర్తించిన వాటిని పేల్చడం కూడా కష్టతరమని చెప్తున్నారు. ఇందుకు అమెరికా దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి మైన్ స్వీపింగ్ సామర్థ్యం సరిపోదేమో అన్నటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా గత ఏడాది పర్షియన్ గల్ఫ్లో 4 ప్రత్యేక మైన్ స్వీపర్లను నేవీ విధుల నుంచి పక్కన పెట్టింది. వాటికి కొంత అనుభవం ఉంది అన్నటువంటిది కూడా ఈ నిపుణులు చెప్తుంది. ప్రస్తుతం ఈ బాధ్యతలను లిటోరల్ కాంబాట్ షిప్పులు నిర్వహిస్తున్నాయి. అమెరికా దగ్గర ఈ రకం నౌకలు 3 ఉన్నాయి. ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయన్నది మాత్రం బయటపెట్టలేదు. గత నెల ఇందులో 2 సింగపూర్ జలాల్లో కనిపించినట్టు వార్తలు వచ్చినాయి. అందుమూలంగా క్లిష్టతరమైన మైన్లను తొలగించేందుకు అమెరికా ఇప్పుడు మిత్ర దేశాల మీద ఆధారపడచ్చు అన్నటువంటి అంచనాలే ప్రధానంగా ఉన్నాయి. ప్రస్తుతం అయితే అమెరికా శాంతి చర్చలు విఫలమైనటువంటి నేపథ్యంలో 15 షిప్పుల్ని అక్కడికి తీసుకొచ్చి పెట్టింది అన్నటువంటిది లెక్క చెప్తున్నారు.